హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం చెప్పుకుందాము అంటే గాజు సీసాలు ఎలా స్టోర్ చేసుకోవాలి. మ్యాక్సిమం గాజు సీసాలు కొనాలన్నా కూడా ముందు భయపడతారు, ఎందుకు అంటే అవి పగిలిపోతాయేమో అని. సో అలాంటి వాటిని మనం పగిలిపోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పుకుందాం. అండ్ అలాగే నేను మీకు చెప్తున్నాను, ఇవి పిల్లల ఈ యాంటీబయాటిక్ సీసాలు అనమాట. దీనికి ఉన్నటువంటి మూత ఉన్నంత బలంగా మనం బయట కొన్న గాజు సీసాలకు ఉండవు. అండ్ అలాగే ఇప్పుడు వచ్చే గాజు సీసాలు ఇవి చూడండి, మూత వచ్చే స్టీల్ వస్తుంది. ఇది గాజుది రాదు, ఇది గాజుది, దీనిపైన ఏమో స్టీల్ది. ఇది ఒక రకం సీసాలు. ఇలాంటి మూతలు వస్తాయండి. ఈ మూతలు ఎప్పుడు పడిపోతాయో ఏంటియో తెలీదు. మనం గాజు సీసాలు కనుక కొనుక్కున్నప్పుడు మనం కొనుక్కుంటే గాజు సీసాలు అయితే ఇలాంటివి ఏదన్నా ఒక మెటీరియల్ వచ్చినప్పుడు అది గట్టిగా ఉండాలి కాబట్టి మంచి మూతలు ఇస్తాడు. ఇలాంటి వాటిని ఎన్నుకోండి, పేపర్ తీసేయండి, చక్కగా వీటిని వాడుకోండి. నేనైతే ఇందులో మెంతి పొడి, ధనియాల పొడి, కొంచెం ఏదైతే వంటలో పొడులు మిక్సీ పట్టుకొని ఉంచుకుంటామో వాటిని ఉంచుకున్నాను. నాకైతే ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకా స్పెషల్గా స్పూన్ కూడా అవసరం ఉండదు. అండ్ అలాగే కొనుక్కుంటే ఇలాంటివి కొనుక్కోండి, ఎయిట్ టైట్ గాజులు లాంటివి ఇలాంటివి కొనుక్కోండి, చాలా బాగుంటాయి. ఇలాంటి మూతలు ఉన్నాయి మాత్రం అసలు కొనుక్కోకండి. బట్ మనం గాజు కొనేటప్పుడు మ్యాక్సిమం వీటికన్నా కూడా ఇవే ఎక్కువ ఉంటాయి. బట్ గాజు మాత్రం చూడడానికి అందంగా ఉంటాయి. సో ఇవి పగిలిపోకుండా వీటిల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, ఇలాంటివి ట్రేస్ కనుక తీసుకున్నారనుకోండి, ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలాంటి ట్రేస్, ఓకేనా, ఇలాంటి ట్రేస్. అండ్ అలాగే మాకు ఇలాంటి ట్రేస్ లేవు, మేము కొనుక్కోలేమంటే మనకి ఫోన్ కొన్నప్పుడు మంచి పౌచెస్ వస్తాయండి. దీన్ని డెకరేట్ చేసుకోండి, ఎలా అయినా చేసుకోండి. నేను వీటిని ఎలా అంటే, ఇప్పుడు ఏదన్నా తీయాలి అనుకోండి, కొంచెం ఎత్తులో పెట్టుకోవాలన్నా కూడా ఇలా తీసేయచ్చు. అది పడిపోదు, ఏ డబ్బాకి ఏమవ్వదు. నాకు అలాగా సరిపోతుంది. సో నేను ఇప్పుడు దీన్ని ఇలా పెడతాను. ఇంక ఇందులో ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెంతి పొడి, ధనియాల పొడి, లేకపోతే ఇంకా జీలకర్ర పొడి, ఇదేమో ఒక గంధం డబ్బా, ఇది వచ్చేసి ఇంగువ. ఇవన్నీ కూరలకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలాంటి వాటికి ఏదైనా కావాలి అంటే స్పూన్ సరిపోదు కాబట్టి ఇలా పెట్టేశాను. అందుబాటులో ఉండాలని దీన్ని ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి పెద్ద సీసాలు ఇవన్నీ సరిపోవాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇలాంటివి ఏమన్నా చిన్న సీసాలు ఇలాంటివి ఉన్నా కూడా మనం వాటిని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ర్యాక్లో నుండి ఎలా తీయాలన్నా కూడా ఇంకా పడిపోదు అనమాట. జస్ట్ మనం ఇలా జాగ్రత్తగా, అది గాజు సీసా అన్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. ఒకటి తీయాలంటే పడిపోయిద్దేమో, ఇలా మొత్తం ర్యాక్లో నుండి తీసుకోవడానికైనా, లేదా అసలు ఇంక ఇలా ఉంచి ఇలా సీసా తీసుకొని మళ్ళీ ఇందులో పెట్టినప్పుడు అది మనకి చాలా ప్రొటెక్ట్గా ఉండిద్దని నేను అనుకుంటున్నాను.